ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చేతుల మీదుగా పులివెందలలోని ఒక ప్రాంతంలో నందిపల్లి అనే ప్రాంతంలో నందీశ్వరుడి యొక్క విగ్రహం పునర్ప్రతిష్ఠ జరిగింది. ఇదివరకే ఆ విగ్రహం ఉండింది, దాన్ని మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేశారు. అయితే దీని మీద రెండు రకాల డిస్కషన్స్ సోషల్ మీడియాలో అనండి, లేకపోతే కొన్ని చోట్ల నడుస్తున్నాయి. ఏంటంటే, ఒకటి, తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ విషయంలో అసెంబ్లీ సాక్షిగా కానీ బయట కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి నెగిటివిటీ వస్తోంది కాబట్టి అందువల్ల దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇట్లా గుళ్ళకి వెళ్ళడం, ఎన్నడూ లేనిది ఇట్లా గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం, పూజలు చేయడం, ప్రతిష్టలు చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణ వస్తుంది. దాని గురించి మనం అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళ యొక్క వెర్షన్ ఏంటంటే, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మాకు నెగిటివే జరగలేదు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లడ్డు గురించి ఏదైతే మాట్లాడారో వాళ్ళే దొరికిపోయి తప్ప జగన్కి ఏ రకమైన డ్యామేజ్ జరగలేదు. పవన్ కళ్యాణ్ ఓపెన్గా నేను గత పాలకులను ఏమీ అనట్లేదు, నా ఉద్దేశం అది కాదు, ఎవరో మీకు తెలియకుండానే చేసి ఉండొచ్చు అన్నట్టు ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని వైసీపీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది. ఈ పాయింట్లో ఒకటి. రెండోది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ప్రతిష్ట ఏదైతే ఉందో ఇది అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఫిక్స్ అయినటువంటి షెడ్యూలు. కొత్తగా అసెంబ్లీ సమావేశాల్లో బ్యాడ్ అయ్యామనో, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనో దాని గురించి ఎగ్గొట్టడానికి ఇంకోటి, గతంలో మీకు గుర్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో హాజరవడానికి టైంలో కరెక్ట్గా ఆయన ఒక ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టుకున్నారు. సో ముఖ్యమంత్రి గారు పర్టికులర్ రీజన్స్ వల్ల రాలేకపోతున్నారు అని చెప్పి కోర్టుకి చెప్పడానికి, అట్లాంటిది ఇది ఏమీ కాదు అని కవరింగ్ ఇచ్చుకుంటూ, నిజమే కూడా అది షెడ్యూల్ కూడా ముందే ఉంది, నేను చెక్ చేశాను అని చెప్తున్నారు వైసీపీలో. అదొక వెర్షన్. ఇంకొకటి ఏంటంటే, రెండో విషయం ఏంటంటే ఇక్కడ మేజర్, ఈయన భార్య ఎందుకు ఇలాంటి వాటికి రావట్లేదు. టీటీడీ తిరుమల దేవస్థానానికి సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, దుర్గగుడికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆయన భార్య ఎందుకు రావట్లేదు, మీ భార్య ఎందుకు రావట్లేదు సార్, ఒకటే క్వశ్చన్ అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. రావాలా కంపల్సరీ? భర్త భార్య ఇద్దరూ కూడా ఒకే మతాన్ని పాటించాలంటే లేదు, ఖచ్చితంగా. మనం రకరకాల మతాలు, రకరకాల కులాలు పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక ఏతిస్ట్ని, నా భార్య కానీ, మా అమ్మ నాన్న కానీ, మా సంబంధించినటువంటి చెల్లెళ్ళు అన్నయ్యలు కానీ, ఎవరికి సంబంధించింది వాళ్ళు పాటించుకోవచ్చు. కానీ హిందూయిజంలో మాత్రం భర్త భార్య కలిసే ఇట్లాంటి దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేసి చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా హిందూయిజం నమ్ముతుంది. అలాంటప్పుడు నేనేమంటున్నానంటే, ఆవిడ కంపల్సరీ రావాలని నేను కోరుకోవట్లేదు. ఆవిడ క్రిస్టియానిటీ నమ్ముతున్నారు అనుకోండి, జీసస్ నమ్ముతున్నారు అనుకోండి, డెఫినెట్లీ మనం హైలీ అప్రిషియేట్ చేయాలి. అసలు ఏపీ డిప్యూటీ సీఎం యొక్క భార్య కదా, ఆవిడ కంప్లీట్గా క్రిస్టియానిటీ నమ్ముతారు కదా. కానీ ఆవిడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అట్లా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇవిడ పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఓకే అయితేనే, ఆవిడకి వైఎస్ భారతి గారికి ఓకే అయితేనే చేయాలి కంపల్సరీ. అట్లా లేదు, నాకు అవకాశం లేదన్నప్పుడు క్లియర్ కట్గా ఒక డిక్లరేషన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు కాబట్టి హిందువులకు సంబంధించిన దైవిక కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొనేటువంటి ఆలోచనలో లేరు అని చెప్పేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్గా ఓట్లు పోతాయి. వీళ్ళకి ప్రాబ్లం అల్టిమేట్గా ఏమొస్తుంది, అది డీసీఎంకైనా, సీఎంకైనా, ఎక్స్సీఎంకైనా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే ఓట్ల విషయంలో వస్తాయి. ఓట్లు పోతాయని భయపడుతున్నారు. ఇష్టంగా నిజంగా నమ్మేటువంటి దేవుణ్ణి, నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను, నా భర్త ఎక్స్-సీఎం అయినా, డీసీఎం అయినా, సీఎం అయినా నేను ఇది నమ్ముతాను అని నీ దేవుణ్ణి నువ్వు గట్టిగా నమ్ముకుని పైకి ఆ విషయాన్ని డిక్లరేషన్ ద్వారా చెప్పలేనప్పుడు ఇక ఉపయోగం ఏముంది అనేది నా పాయింట్. నువ్వు అంతగా నమ్ముతున్నటువంటి దేవుడి గురించి కూడా నువ్వు గర్వంగా, ధైర్యంగా చెప్పుకోలేనప్పుడు, ఓట్ల గురించి నువ్వు 24 గంటలు భయపడుతున్నప్పుడు, నీ భర్త ఓట్ల గురించో, నీ ఓట్ల గురించో, ఉపయోగం ఏముంది అన్నది ఎవరికైనా వర్తిస్తుంది. అది అందరికీ, మీకైనా, నాకైనా, మీ ఫ్యామిలీస్కైనా, మా ఫ్యామిలీస్కైనా, ఏ మొత్తమైనా సరే, ఏ కులమైనా సరే, ఎవరికైనా సరే వర్తిస్తుందా కాదా, ఇది నా పాయింట్. సో ఒక్కసారి డిక్లరేషన్, క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కాబట్టి ఇలాంటి వాటికి కొద్దిగా అప్పుడప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. గతంలో మీకు గుర్తుంటే ఒక పెద్ద సెట్ వేయించి మరి దసరాకు ఎక్కడో ఆ బయట సెట్ వేయించి మరి కూర్చోబెట్టి ఆవిడ కూడా పార్టిసిపేట్ చేశారు. మరి అక్కడ ఆవిడ ప్రసాదం తినటువంటి ఫోటోలు అవి కూడా వచ్చాయి. బట్ అది నిజమైన గుడి కాదు కదా, ప్రతిష్ఠ కాదు కదా, ఇట్లా చేశారు కావాలని అనేసి వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటివన్నీ ఎందుకు? క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి రాజకీయ నాయకులు. మనకి పెట్టే ఫండ్స్ కానీ, మనకు వేసే రోడ్లు కానీ, మనకు సంబంధించిన ఖర్చులు కానీ, దాంతోపాటు వాళ్ళ రియల్ లైఫ్కి సంబంధించినటువంటి ఫెయిత్ విషయంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఇచ్చేస్తే నమ్మకం కానీ, బిలీఫ్ కానీ, దేవుడి పట్ల విశ్వాసం అనేది ప్రైవేట్ అఫైర్. కానీ పబ్లిక్ ఇందులో ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ వ్యవహారాల్లో వాళ్ళు ఫెయిత్ విషయంలో ఉండడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.